హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. మనసైతే ఎంత గట్టిగా పట్టేసిందంటే అంతలా వర్షం కురిసినట్టే కురుతుందండి. బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది. మా అమ్మ అయితే ఇంకొంచెం ముందు లేసిపోయి పని అయితే చేసుకుంది. నేను కొంచెం లైట్గా లేసానండి. ఈ రోజైతే చాలా చలిగా ఉంది కదా! మనసు పట్టేయడం వల్ల కొంచెం లేలేకపోయాము. ఇంకా లేసి మా అమ్మ అయితే లెగ్గొట్టింది. లే ఎంత ముందు లెగుద్దామన్నా లేలేకపోతానండి ఒక్కోసారి. టైం కూడా పెట్టుకున్నాను. ఇంకా అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాను. చాలా చలిగా ఉంది కదా! మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ ఇవ్వండబ్బా! మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ నాకు వ్యూస్ కూడా వస్తాయి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక పక్కైతే వేసేసుకుంటున్నానండి. ఈరోజు సండే కదా! సండే స్పెషల్ మీరేం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే చేపల కూర, కడి చేపలు, చింతకాయ పులుసు అయితే వేసి వండానండి. చాలా బాగుంది. చింతకాయ పులుసు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా ఎక్కువ వస్తుందండి. మీకు ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం చింతకాయ పులుసు వేస్తే. మా అమ్మాయి చూడండి, నేను లెగిస్తేనే లెగిసిపోతుందండి మా అమ్మాయి. తిరిగేస్తుంది. తలుపు తీసాను కదండి, ఆ పక్కకైతే వెళ్ళిపోతుంది చూడండి. ఎలా చూస్తుందో మళ్ళీని. ఇంకా అస్సలు పడుకోదండి. నేను ఎప్పుడు లేగితే అప్పుడు లేచిపోతుంది పక్కనే. ఇంకోండి అల్లరి చేసేస్తుంది. ఇప్పుడైతే కాలువ కాడికి వెళ్ళాలి. పక్కైనా సరి చేసి బోల్డ్ బట్టలు ఉన్నాయండి. కాలువ కాడికి పట్టుకెళ్ళి గుంజాలి. ఇంక ఇవన్నీ తుడిచేసుకుని కాలువ కాడికి అయితే పట్టుకెళ్తాను. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా అయితే తుడిసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే కాలువ కాడికి చూపిస్తాను చూడండి. ఇంకొన్ని కాలువ కాడికి వచ్చాం కానీ అసలు ఖాళీ లేదండి. రేవు ఇంకొంచెంసేపు అలా కూర్చున్నాం. కూర్చోవాలన్నా నీరసం వస్తుందండి. వెళ్ళిన వెంటనే గుంజేసుకుంటే ఆ పని అంతా అయిపోతుంది కదా! కూర్చోవాలన్నా బోర్ కొడుతుంది. ఇంకా అలా కూర్చుని కొంచెంసేపు వాళ్ళు గుంజుకునేంతసేపు కూర్చుని ఇంకా గుంజేసుకుంటున్నామండి. ముందుగా అయితే మా అమ్మాయి బట్టలు నానబెట్టేసుకుని ఇంకా గుంజేసానండి. చాలా టైం పట్టింది. ఈరోజు అస్సలు క్షణం తిరగలేదు. దమ్మిడి ఆదాయం లేదన్నట్టు అసలు ఖాళీ లేదండి ఈ రోజైతేని. ఇలాగైతే నానబెట్టేసుకుని గుంజేసుకుంటున్నాను. కూర అయితే వండుతాను చూపిస్తాను చూడండి. బట్టలు గుంజుకెళ్ళాక అప్పుడైతే మా నాన్నగారు అయితే తెచ్చారండి చేపలు, కడ్డి చేపలు. చింతకాయ కదండి సీజను. చింతకాయ ఇప్పుడైతే వస్తుంది కదా! చింతకాయ పులుసు వేసుకునేదైతే వండేసాను. చాలా బాగుంది కూర అయితేని. ఇలా అయితే గుంజేసుకుని ఎండ అయితే చాలా వచ్చేసిందండి అప్పటికేని. ఇంకా ఇలా అయితే బట్టలు అయితే గుంజేసుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం లేదు మర్చిపోకండి. ఫుల్గా చూడండి వీడియో. నా వీడియోలు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి వీడియోస్ కూడాని. అన్నీ కూడా ఇలాగైతే గుంజేసుకుంటున్నానండి. చాలా కాళ్ళకాడైతే బట్టలైతే బాగా వదిలిపోతాయి కదండి. ఇంటికాడైతే గమ్మున అస్సలు ఎంత నీటిలో పిండినా కూడా మురికి అనేది వస్తుంది. దీంట్లో ఇంక పిండేసామనుకోండి ఇంకా మురికి లేనట్టు ఎంచక్కా నీట్గా అన్నట్టు అనిపిస్తుంది మనకైతేని. ఇలాగైతే గుంజేసుకుంటున్నానండి. మొత్తం కూడా చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. బట్టలు అయితే గుంజేస్తాను. ఇంకోండి చింతకాయలు అయితే ఇలా తీసేసుకున్నానండి. ముక్కలు తెంపేసుకుని పులుసు కింద అయితే చేసేసుకుంటాను. ఇలా అయితే ముక్కలు అయితే కట్ చేసేస్తున్నానండి. ఒకసారి అయితే కడిగేసి శుభ్రంగానే అప్పుడైతే నీటిలో వేసేసుకుని పులుసు కింద చేసి ఉడకబెట్టేసుకుందాము. ఇంకోండి దీంట్లోనే వేసేసుకుంటున్నాను కడిగేసి. చింతకాయలన్నీ తెంపేసుకుని ఒకసారి అయితే కడిగేసుకున్నానండి. కడిగేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ముందు చింతకాయల పులుసు అయితే చేసుకున్నామైతే కూర అయితే వండేసుకోవచ్చు ఇప్పుడైతేని. కడి చేపలు అయితే మా అమ్మ అయితే చేసేసిందండి. ఉప్పు కారం కూడా కలిపేసాను చూడండి. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే చింతకాయలు అయితే పులుసు అయితే చేస్తాను చూడండి. దాన్ని బాగా పులుసు కింద తీసేసుకోవచ్చు. బాగా ఉడికిపోయాయండి. చింతకాయలు అయితే బాగా ఉడికిపోయాయి. మెత్తగా నలిపేసుకుని పులుసు కింద అయితే వేసుకుందాము.
ఇలా అయితే చేసుకుంటున్నానండి. ఇంకో 2 సార్లు దాంట్లో వేసేసి పులుసు అయితే తీసేసుకున్నానండి. ఇంక చేత్తో వేడిగా ఉందని ఇంకా గట్టిగా తిప్పని చేత్తో బాగా పిసికేస్తే పులుసు అనేది కస అనేది బాగా దిగుతుందండి. కూర అయితే ఇది చాలా టేస్ట్ అనేది ఉందండి. చింతకాయ పులుసు వేసాం కదండి. ఇప్పుడైతే పులుసు అయితే పక్కన పెట్టేసి కూర అయితే వండేసుకోవచ్చు. ముందుగా దాకైతే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. చింతపండు కన్నా చింతకాయలు వేసుకుని పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఇప్పుడైతే వండేసుకుందాము. ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కోసేసాను. పొయ్యి అయితే మండట్లేదండి. పొయ్యి అయితే పెట్టాలి. గరిటె కోసం అయితే చూస్తున్నాను. ఎండ వచ్చేసిందండి పక్క నుంచి. ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. పొయ్యి కాడ అసలు ఉండలేమండి. ఇంక ఎండ బాగా ఎక్కువైపోతుంది. ఇంకా పుల్లైనా పెట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు అయినా తీసుకున్నానండి. వేసేసుకుంటున్నాను. ఇవి బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా బాగా మగ్గిపోతే టేస్ట్ అనేది ఉంటుందండి. పక్క నుంచి ఎండ వచ్చేస్తుంది, పక్క నుంచి వేడి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితేని అల్లం పేస్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ కూడా బాగా మగ్గుతుంది కదండి. అందుకే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ముందే ఉప్పు కారం కలిపేసానండి చేపల్లోని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసేసుకుందామండి. బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు అయితేని. రెండు చేపలండి, కొంచెం మరీ పెద్దవి కాదు, అలాగే మరీ చిన్నవి కాదు, ఓ మాదిరిగా ఉన్నాయండి. ఒక చేప కింద వదిలేసింది, ఒక్కోటి అయితేని ఒకటి అయితే 2 ముక్కల కింద కట్ చేసింది. ఇప్పుడైతే బాగా కొంచెం తిప్పుకుందామండి. మరీ గట్టేయడం వల్ల గరిటెట్టి తిప్పడం వల్ల కలిసిపోతాయి కదండి. అలా ఒకసారి తిప్పేసుకుందాము. ఇవి కూడా బాగా మగ్గాలండి. కారం ఉప్పు అవి మసాలా అంతా దానికి పడితే టేస్ట్ అనేది ఉంటుంది. మరి చూపిస్తాను చూడండి మీకైతే. ఇప్పుడు ఇంకోండి బాగా మగ్గుతుంది కదండి ఉప్పు కారం. ఇప్పుడైతే చింతకాయ పులుసు అయితే వేసుకుందామండి. ఇంకోండి ఇలాగైతే వేసాను చింతకాయ పులుసు. ఇప్పుడైతే మంట పెట్టేసుకుందాము. తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం. మళ్ళీ ఉడికినప్పుడు అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకోండి కూర అయితే ఉడికిపోయింది. చాలా బాగుందండి. చూపిస్తాను చూడండి. చాలా బాగా కనిపిస్తుంది కదా. తిన్నప్పుడు కూడా చూపిస్తాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్ అనేది చింతకాయ పులుసు వేయడం వల్ల. ఇంకోండి అన్నం అయితే పెట్టేసుకున్నాను చూడండి. చూపిస్తున్నాను. భోజనం అయితే చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది కూర అయితేని. ముక్కలు కూడా విడకుండా బాగున్నాయండి. చేప జాన్నే ఉంది, విడిచిపోలేదు ముక్క అయితేని. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు మాకు బాయ్ బాయ్.